హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో మనం అన్ని రకాల హోమ్మేడ్ స్పైసెస్ని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే తమిళనాడు స్పెషల్ అయిన ఇంగువ సాంబార్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిలో 1 కప్పు ధనియాలకి 10 నుండి 15 వరకు ఎండుమిర్చి, 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, మనం ఏ కప్పు కొలతతో అయితే ధనియాలను తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1 కప్పు వరకు కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ హోమ్మేడ్ మసాలాస్లో మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ అయితే ఇదే. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హోమ్మేడ్ మసాలాస్ యొక్క టేస్ట్ ఇంకా అరోమా అనేది మనం స్పైసెస్ని ఎంత పర్ఫెక్ట్గా రోస్ట్ చేస్తామో అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 10 మినిట్స్ పాటు ఆపకుండా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత అవైలబుల్గా ఉంటే మిరియాలని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మిరియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ అన్నీ బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని తడి లేకుండా ఒక రోజంతా ఎండలో ఆరబెట్టిన గుప్పెడి వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక్క హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఇలా అన్ని హోమ్మేడ్ స్పైసెస్ని ప్రిపేర్ చేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే అన్ని పౌడర్స్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల బడ్జెట్ సేవ్ చేసుకోవచ్చు, ఇంకా హెల్త్ ఇంకా హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చు. వంట వండేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ప్రతిదీ సింపుల్గా అయిపోతుంది, అస్సలు కష్టం అనిపించదు. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ హోమ్మేడ్ స్పైసీ పౌడర్ ఏంటా అనుకుంటున్నారా? అదేనండి గరం మసాలా. 1 కప్పు వరకు ధనియాలు, 1 to 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 నుండి 20 వరకు లవంగీలు, 2 జాజి పువ్వులు, బిర్యానీ ఆకు, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బిర్యానీ మసాలాస్. వీటికి పర్ఫెక్ట్ ఇంతే క్వాంటిటీ అని అయితే అస్సలు లేదు, మన స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవడమే. కొందరు కర్రీస్ ఘాటుగా హెవీ స్పైసీగా తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఈ బిర్యానీ మసాలాస్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఇలా మీడియం క్వాంటిటీలో వేసి ప్రిపేర్ చేయడం వల్ల ఆల్ వెజ్, నాన్ వెజ్, పన్నీర్ ఇలాంటి ఏ కర్రీస్కైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మార్కెట్లో పౌడర్స్తో పోలిస్తే స్పైసెస్ కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. సో ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేసి ఇలా ఆల్ స్పైసెస్ ప్రిపేర్ చేసుకుంటే 1 to 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకి మార్కెట్స్లో చాలా బ్రాండ్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయి, కాకపోతే వాటిలో టేస్ట్ ఉంటుంది కానీ అరోమా అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేసి ఎన్నో రోజులు అయిపోయి ఉంటుంది. సో అరోమా అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. మనం ఇంట్లోనే ఇలా హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు అరోమా కూడా 100% పర్ఫెక్ట్ వేలో ఉంటుంది. మనం ప్రిపేర్ చేసే వంటలకి టేస్ట్ ఎంత ముఖ్యమో అరోమా కూడా అంతే ఇంపార్టెంట్. మరి మీరేమంటారు? గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. స్పైసెస్ అనేవి ఎంత బాగా డ్రై రోస్ట్ చేస్తే పౌడర్ అంత బాగుంటుంది. సాంబార్ పౌడర్, గరం మసాలా ఇవే కాదు, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇలా అన్ని స్పైసెస్ని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా చాలా హోమ్మేడ్ రెసిపీసే ఉన్నాయి, వీలైతే ఒకసారి విజిట్ చేయండి. అమ్మ చేతి వంట కమ్మనైన వంట అంటారు కదా, అలాంటి అమ్మ చేతి వంటకి మరింత కమ్మదనాన్ని అందించే స్పైసెస్ ఇవి. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ లైక్ బర్త్డే పార్టీస్, మ్యారేజ్ డే ఇలాంటి వాటికి బయట నుండి ప్యాకెట్స్ పర్చేస్ చేయకుండా ఒక్కసారి హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఇలా ఇంట్లోనే ఈజీగా అన్ని స్పైసెస్ యొక్క పౌడర్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు వండే వంటకి మరింత రుచిని అందించండి. మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్కి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని కుక్ చేయాలి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, మెయిన్ టైం కూడా ఉండదు. సో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని 1 to 2 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. మీకు మరిన్ని హెల్దీ అండ్ హోమ్ ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. విజిట్ అగైన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.